నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేంద్ర గారు, మీరు అభివృద్ధి పేట తిరుగుతున్నారు కానీ మీరు కేవలం ఎన్నికల భయంతో, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల భయంతో మీ యొక్క మనుగడ కాపాడుకోవడానికి కోసం మీరు చేసింది అభివృద్ధి సున్నాన్ని మీకు తెలిసే తిరుగుతున్నారని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. అంతేకాకుండా మీరు మాటల నాయనే తప్ప మీరు చేతల నాయని కాదు. మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ చేయలేదు. మీరు వచ్చినటువంటి మా యొక్క పెద్దమ్మగడ్డ గ్రామంలో మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే 70 ఏళ్ళ చేసినటువంటి మా యొక్క సమాజగడ్డ ప్రహారీ గోడలు పోలీసు అధికారుల సమక్షంలోనే పట్ట పగడి కూలగొట్టక ఆ రోజు మా యువకుడు గొంతు కోసుకున్న సందర్భాన్ని మీరు ప్రత్యక్షంగా వచ్చి చూశారు. ఇంతవరకు కూడా కనీసం ఆ గొంతు కోసుకున్నటువంటి సదరు వ్యక్తిని కానీ మా యొక్క దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సమస్యలు కానీ సమాజ గడ్డలు కానీ ఇంతవరకు కూడా ఏ ఒక్క రోజు పట్టించుకునే దాఖలు పోలేదు. మేము ధర్నాలు చేసినాం, రాష్ట్ర రూపాయలు చేసినాం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారని చెప్పేసి డిమాండ్ చేస్తే కూడా మీరు వచ్చి అధికారికంగా వచ్చి మమ్మల్ని అడ్డుకొని ఆపారే తప్ప నాకు చేసిన న్యాయం ఏమీ లేదు. మీరు అభివృద్ధి పేరు తిరుగుతున్నారు. కాకపోతే మాకు మాత్రం మాయ మాటల నాయకుడు సున్నా నాయని, అభివృద్ధి కాదు ఇది డ్రామా నాయని కానీ మాకు చెడుతనం అయిపోయింది. ఇంతవరకు కూడా మా పెద్దమ్మగడ్డ గ్రామంలో కనీసం అభివృద్ధి పనులు ఎందుకంటే నువ్వు తక్షణమే నీకు చిత్తశుద్ధి ఉంటే, నువ్వు అభివృద్ధి చేసేది ఉంటే ఇమ్మీడియట్ గా మా పెద్దమ్మగడ్డ గ్రామానికి సంబంధించి ఎన్ని కోట్ల నిధి కేటాయించాము, అవి ఏమేమి వర్కులు పెట్టావో శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్ని మాటలు గాలి మాటలు చెప్పడం కాదు, మీరు భయంతో తిరుగుతున్నట్టుగా మాకు పూర్తిగా అర్థమైపోయింది. ఈ మోసపూరితమైన హామీలు, ఈ అబద్ధమైన పథకాలు ప్రజలు నమ్మరు. ఇందిరామైన పేరిట మా గ్రామంలో 2-3 కడుపున్నటువంటి ఇందిరా వెళ్ళారు. మరి మీరు కలుపుకున్నారా అయ్యా? మీ ఇచ్చినటువంటి ఇందిరా పథకం ఆ ₹1,00,000 బిల్లు అతనేమో కానీ ఆ కట్టడం లోపల ₹6,00,000 అప్పయింది. మరి ఎంత వడ్డీ కడుతున్నారు? ₹6,00,000 వడ్డీ అప్పెంట తెచ్చుకున్నారు. ఇలాంటి అడగడం ఏం లేదు. మీకు వచ్చింది మేము ప్రభుత్వ పథకాలు ఇందిరామరాజు ఇల్లు ఇస్తున్నామని చెప్తున్నా తప్ప ఆ ₹1,00,000 కోసం వారు పొందగా గాలితో చూడకపోవడం ఇది మీకు అభివృద్ధి, ఇది మీ ప్రజాపాలన. కాబట్టి ఇదంతా తెలుసుకొని తిరగాలి. ఏదైనా మాట్లాడేందుకు జాగ్రత్తగా మాట్లాడాలి. మా నాయకుల పైన మీరు అవాకులు జవాకులు, మా వినయభాస్కర్ గారి పైన కూడా చాలా అవాకులు జవాకులు చేస్తూ ఉన్నారు. భద్రకాళి మాడవీధుల విషయం మీరు వచ్చింది అభివృద్ధికి పెద్దమ్మగడ్డకు, భద్రకాళి మాడవీధుల విషయం ఇక్కడ తీసుకొచ్చి మీడియా దొరికింది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఏది పడుతుంది అవగాహన లేకుండా మాట్లాడడం. తస్మాత్ జాగ్రత్త. నాయని మా నాయకుడు మా వినయభాస్కర్ గారు మా పక్షపాతిగా ఉండి మీ ఇంటికి వచ్చినటువంటి మా దళితులు మంచినీళ్ళు ఇస్తలేరని చెప్పేస్తే కరెంటు పని చేస్తాం, మీ మంచినీళ్ళు పోయినాయి, మీ డోజర్లు వస్తాయి, నైట్ పోలీసులు వస్తారు అని వాళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తే వాళ్ళు మా నాయకుడిని ఆశ్రయిస్తే మా పార్టీ అధ్యక్షుడి ద్వారా లీగల్ ద్వారా పోయి మేము వాళ్ళు పోయి హ్యూమన్ రైట్స్ లో మా నాయకుడు వినయభాస్కర్ గారు తీసుకొస్తే అది మీరు భరించలేక మళ్ళీ తిరిగి ఆయన బురదైన ప్రయత్నం చేస్తున్నారు. ఆయనే జీవో ఇచ్చిండు వినయభాస్కర్ గారే, ఆయన ఇదంతా కాపీ చేసి ఒక సర్టిఫికేట్ చేస్తున్నారు. ఆయన ఇచ్చిన జీవో అయితే మంచినీళ్ళ పథకాన్ని తీసుకొచ్చింది ఎవరు? వాళ్ళకు ట్రాఫిక్ ఇచ్చింది మా ప్రభుత్వం కాదా? వాళ్ళకి కరెంటు స్తంభాలు పెట్టింది మా వినయభాస్కర్ గారు కాదా? వాళ్ళకు పక్క గృహాలు కట్టుకున్నట్టు వాళ్ళకు నంబరింగ్ ఇచ్చింది పట్టాలనేమని చెప్తున్నారు. మీరు మీడియా మీకు ధైర్యం ఉంటే, మీరు దమ్ముంటే మాకు చూపించండి పట్టాలేమని చెప్పేసి అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు. ఇంత కూడా ఏమాత్రం అవగాహన లేకుండా, సోయి లేకుండా ఎందుకు మాట్లాడుతున్నారో మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఒక ప్రజాప్రతినిధి, మీరు మాకు సేవ చేస్తున్న కావచ్చని మా ప్రజలందరూ మా యొక్క దళిత సమాజం అంతా నమ్మి ఓట్లేసిండ్రు. అయినా కూడా మీరు ఈ బుద్ధికి మందరికి పోయి అది చెప్పుడు మాటని దళితులందరికీ బలిపరుగా చేస్తున్నారు. అదేవిధంగా మా వినయభాస్కర్ గారికి సవాల్ విసురుతున్నారు. మీరు ఏమనిపిస్తున్నారు? అనుభవంగా చౌరగా అభివృద్ధి పైన చర్చ చేద్దామంటున్నారు. సిగ్గుగా కొద్దిగా నారాయణ రెడ్డి గారికి మా వినయభాస్కర్ గారు గతంలోనే నిన్న కూడా భద్రకాళి అమ్మవారి సాక్షిగా మీకు సవాల్ విసిరింది. నీ పైన, నీ పాలన పైన, నీ అభివృద్ధి పైన నేను 10 పాపాలు అడిగాని పూజ మొత్తుకున్నావు కదా నాయన. నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే, నీ అభివృద్ధి మీద, నీ నాయకుడి మీద, నీ ప్రజాపాలన మీద నమ్మకం ఉంటే రాజీనామా పెట్టు. ఉప ఎన్నిక తీసుకురా, నేను పోటీ చేస్తాను, నువ్వు పోటీ చేయి. ఎవరైనా నేను ఓడిపోతే నేను నీకైతే గొప్ప కాస్తా అని చెప్పి రాజకీయ సన్యాసం తీసుకుంటాను కూడా చెప్పి మా వినయభాస్కర్ గారు సవాల్ చేస్తే మీకు నిలబడలేదా? మీకు సోయితరా? తప్పుగా పట్టించడానికి దొంగలా తిరుక్కుంటా, ఆ సవాలు స్వీకరించకుండా దొంగలా తిరుక్కుంటా ఈ మీడియా ముందు 400 వచ్చి ఏదో డామ్ టీమ్ అని చెప్పిన మాట చెప్పిన తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే ఇది ప్రజాక్షేత్రం. ప్రజలు ఎందుకు